హీరోయిన్ సమంత క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఏం మాయా చేసావే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా సమంత పరిచయమైంది. మహేష్ బాబుతో నటించిన దూకుడు సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ముఖ్యంగా తెలుగులో స్టార్ హీరోలందరితో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సమంత అక్కడ కూడా తాను ఏంటో నిరూపించుకుంది. టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సమంత హీరో నాగ చైతన్యను ప్రేమించి పెళ్లాడింది. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి కాపురంలో అభిప్రాయ భేదాలు తలెట్టడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత సమంతను ఆరోగ్య సమస్యలు వెంటాడాయి. కొంతకాలంగా మయోసైటిస్ అనే వ్యాధితో సమంత బాధపడుతున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. దీంతో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఖుషి సినిమా తర్వాత సమంత ప్రేక్షకుల ముందుకు వచ్చింది లేదు. అయితే ఆరోగ్యం నుంచి కోలుకున్న సమంత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. హనీ బన్నీ అనే ఆ బాలీవుడ్ వెబ్ సిరీస్ లో సమంత హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా ఆమె మరో సినిమాను అనౌన్స్ చేశారు. కలలు కనడం ఎప్పుడు ఆపవద్దు, కొంతకాలం తర్వాత మళ్లీ సినిమా సెట్స్ పైకి రావడం ఆనందంగా ఉంది అనే క్యాప్షన్ జత చేసి కాఫీ కప్ ఓ బుక్ ఉన్న పిక్ షేర్ చేసింది సమంత. అయితే ఆమె తన కొత్త సినిమా విషయాలను ఏమీ బయటపెట్టలేదు. దీంతో సమంత ఎవరి సినిమాలో నటిస్తుందా అని నెటిజన్లు తెగ ఆరాధిస్తున్నారు. మొత్తానికి సమంత తిరిగి సినిమాలో నటించడంతో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.